హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ది బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మొక్క ఎప్పుడూ కూడా ఆకులు అనేవి హెల్తీగా ఉంటేనే మొక్క హెల్తీగా ఉన్నట్టు కదండి. ఇది మొక్క ఆకులన్నిటిని కూడా హెల్తీగా ఉంచుతుంది. అలాగే కొత్త చిగుర్లు అనేవి మాడిపోకుండా ఉండటానికి, అలాగే కొత్తగా రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని మన మొక్కలకైతే అందించవచ్చు అన్నమాట. ఈ ఫర్టిలైజర్లో నైట్రోజన్ అనేది ఉండడం వల్ల మొక్క ఆకులే కాదండి, ఆకుకూరలకి మనం ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వం కదా. ఈ ఫర్టిలైజర్ అనేది ఆకుకూరలన్నిటికీ కూడా ఇచ్చుకున్నాము అంటే కనుక ఆకుకూరలు అనేవి హెల్తీగా పెరుగుతాయండి. ది బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు అన్నమాట. మనం టీ పౌడర్ అనేది వాడి పడేసిన టీ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. అందరి ఇంట్లో అనేది టీ పౌడర్ అనేది అవైలబుల్లో ఉండదు, లేదా క్లీన్ చేసుకునే అంత ఎక్కువ టీ పౌడర్ ఉండదు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ముందు ఒక గిన్నె తీసుకుని 1 లీటర్ వాటర్ అనేది పోసుకోవాలండి. మనం ఇది ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట. మనం అలా టీ పౌడర్ కలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇది చాలా తొందరగా అయితే తయారు చేసుకుని ఇచ్చేసుకోవచ్చు అండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది వాడిన టీ పౌడర్ కాదండి, వాడని టీ పౌడర్ అనమాట. మనం వాడకుండా ఉన్న టీ పౌడర్ని యూస్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఒక రోజంతా పాటు అలానే ఉంచేసేయాలండి. అలానే ఉంచేసిన తర్వాత చూసారు కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా చల్లారిపోయిన తర్వాత మీరు ఈవినింగ్ టైం అయినా ఇచ్చుకోవచ్చు, లేదా మార్నింగ్ టైం అయినా ఇచ్చుకోవచ్చు అండి. ఒక బకెట్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయినా కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా డైరెక్ట్గా అయితే ఇవ్వకూడదండి. వాటర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాతే ఇచ్చుకోవాలన్నమాట. ఇలా బకెట్ వాటర్లో కూడా ఆ కొంచెం ఫర్టిలైజర్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతే మొక్కలకైతే ఇవ్వాలి అండి. మీరు మొక్కల సైజుని బట్టి కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. కొంచెం పెద్ద మొక్కలైతే కొంచెం ఎక్కువగా ఇచ్చుకోండి, లేదు చిన్న చిన్న మొక్కలకి తక్కువ ఫర్టిలైజర్ని మాత్రమే ఇచ్చుకోవచ్చండి. చాలా సింపుల్గా మన మొక్కలకి నైట్రోజన్ అనేది అందించవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.